హాయ్, వెల్కమ్ టు సాయి భవ్య క్రియేషన్స్. హాయ్ అండి. ఈ పువ్వులు మా చెట్టుకే పూసాయి. వీటిని ఎర్రజాజి పువ్వులు అంటారు. ఇవి ఈ సీజన్లోనే కాస్తాయండి. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 3 నెలల్లో పూస్తాయి. ఈ పువ్వులు చాలా ఫ్రెష్గా ఉంటాయి. సాయంత్రం అయ్యేసరికి విచ్చుకుంటాయి. చాలా తెల్లగా ఉంటాయి కూడా. మొగ్గ వచ్చి చూసేదానికి ఎర్రగా ఉంటుంది. విచ్చిన తర్వాత ఇట్లా తెల్లగా ఉంటాయి. వీటిని అల్లడం ఎలానో చూద్దామా. కొత్తగా నేర్చుకునే వారి కోసమే అండి ఈ పువ్వులు అల్లడం ఎలాగో చూపిస్తున్నాను. మీరు కూడా చూసేయండి. పువ్వులు అల్లేటప్పుడు డాట్ ఎలా వేస్తున్నానో బాగా గమనించండి. ఫస్ట్ అల్లే స్టార్టింగ్ వచ్చేసి 2-3 డాట్లు వేసుకోవాలండి. ఇలా వేయడం వల్ల పువ్వులు అనేది ఊడిపోకుండా ఉంటాయి. ఇవి మొగ్గలు పొడుగా ఉండడం వల్ల పెద్దగా అవసరం లేదు. 2 పూలతోని అల్లుకోవచ్చు. అటు సైడ్ 2 పువ్వులు, ఇటు సైడ్ 2 పువ్వులు పెట్టేసి అల్లచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏవైనా ఆకులతో ట్రై చేయండి, మీకు ఈజీ అవుతుంది. మేము స్కూల్కి వెళ్ళే టైంలో మాకు మేడం ఉండేవాళ్ళు, తెలుగు టీచరు. ఆ మేడం ఒక స్టోరీ చెప్పారు. వాళ్ళు ఒకరోజు పెళ్ళికి వెళ్ళారంట. అది కూడా పల్లెటూరుకి వెళ్ళారంట. అక్కడ ఎవరికి కూడా పల్లెటూరు అయినా కూడా పూలు వెళ్ళడం రాదంట. మొత్తం మీద మా మేడం ఒకటి కొంచెం చిన్నపిల్లంట. అయినా కూడా ఆమెకి కొంచెం లైట్గా అల్లేది వచ్చంట. ఆమెను అడిగి అల్లించుకున్నారంట పువ్వులు. అలా అందరూ రాని వాళ్ళలో ఈమె అల్లడం వల్ల మొత్తానికి ఈమె హీరో అయిపోయింది అక్కడ, మా మేడము. అదే ఏది నేర్చుకున్నా ఏది వేస్ట్ కాదండి. అందరిలో చాలా గొప్పగా ఫీల్ అయిపోయారంట మా మేడము. మాకు కూడా ఇన్స్పిరేషన్ కోసం అలా చెప్పారు. ఏదైనా నేర్చి పెట్టుకుంటే ఏది వేస్ట్ అయ్యేది ఉండదండి. ఎక్కడ ఒక చోట పనికొస్తుంది. ప్రతి పని ఇష్టంగా నేర్చుకుంటే ఏది కూడా వృధా కాదని మా మేడం చెప్పారు. కొంచెం ఓపిక తెచ్చుకొని ఇంట్లో అల్లుకుంటే బయట తెచ్చుకునే పూల కంటే ఇంట్లో మన చేతులారా అల్లుకునే పూలు చాలా అందంగా ఉంటాయి. పెట్టుకున్నా కూడా చూసేదానికి చాలా బాగుంటాయండి. స్టోరీ ఎందుకోసం చెప్పానంటే నేర్చుకునే వాళ్ళ కోసం, ఇన్స్పిరేషన్ కోసం చెప్పాను. ఏది కూడా ఒకసారి రాదండి, ట్రై చేస్తూ చేస్తూ ఉండాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో పువ్వులు.
మీకు అర్థం కావాలని నేను నిదానంగా అల్లుతున్నానండి. ఈ డాట్ అర్థమవుతుంది అనేసి. మీరు కూడా చూసి ట్రై చేయండి ఒకసారి. గట్టిగా లాగితే పువ్వులు తెగిపోతుందండి దండ. అందుకోసం మెల్లగా వేసుకోవాలి డాట్ వేసేప్పుడు చూసుకొని వేసుకోవాలి. గట్టిగా లాగితే తెగిపోతుందంతా. మా చెట్టు కాసిన పూలు సుమారుగా 3 అయ్యాయండి పూలు. చూడండి, ఒక మూర పువ్వులు అయ్యాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ సాయి భవ్య క్రియేషన్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ సాయి భవ్య క్రియేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.